యూనిపే బీ హ్యాపీ అనేసి మనకు ఒక లోగోతోనే ఇంట్రడ్యూస్లోనే ఇంత గొప్పగా పరిచయం చేసుకుంటూ ముందుకెళ్తాం అంటే అలా అలా వెళ్తుంటే మనకి లైఫ్ చేంజింగ్, ఇన్కమ్, అదేవిధంగా ఒక గౌరవం ఇవన్నీ దక్కడానికి ప్లాట్ఫామ్. సో అటువంటి గ్రేట్ ప్లాట్ఫామ్లో ఉన్నాం యూనిపే బీ హ్యాపీ ఒక కంపెనీ లోగో. అబౌట్ అస్ ఏం చెప్తుంది మన కంపెనీ గురించి ఏంటి అసలు? కంపెనీ గురించి మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా పరిపూర్ణమైన నాలెడ్జ్ అనేది 100% ఉండాలి. ఉన్నప్పుడే మనం బిజినెస్ని మన వైపు తిప్పుకోగలం. ఎవరు ఎటువంటి డౌట్స్ అడిగినా మనం ఖచ్చితంగా క్లియర్ చేయగలం. అటువంటి అవకాశం ఉంటుంది. సో యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి ఎంసీ రిజిస్ట్రేషన్ కంపెనీ. ఎప్పుడు 2021 అది తెలుసా? 2021లో స్టార్ట్ అయిన కంపెనీ 3 నెలలని మాట్లాడుతున్నారని చెప్పంటే ఎస్ లీడర్స్, 2021లో ఎంసీ రిజిస్ట్రేషన్ కంపెనీ. బట్ 20కి పైగా కంపెనీలకి ప్రోడక్ట్స్ అందిస్తుంది. అదేవిధంగా సర్వీసెస్ కూడా వేరే వాళ్ళకి అందిస్తుంది. ఇన్సూరెన్స్ సర్వీస్ అట్లా థర్డ్ ప్లాట్ఫామ్కి. కానీ జూన్ 2 నుంచి మన యొక్క యూనిపే కంపెనీ ఓన్గా మన కోసం అంటారు చూడండి, మన కోసం దేవుడి దిగి వచ్చినట్టున్నాడు, ఇంత గొప్ప ఆపర్చునిటీ. అలాగా మన సురేంద్ర కుమార్ యాదవ్ సారు మన కోసం యూనిపే ప్రోడక్ట్ అండ్ సర్వీస్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జైపూర్ రాజస్థాన్. మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఆల్సో జైపూర్ రాజస్థాన్. ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం, అదేవిధంగా ప్రతి ఒక్కరు స్వతంత్రంగా వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ని డిజైన్ చేయడం జరిగింది. కేవలం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాదు. ఉద్దేశం ఏంటంటే జీవితాల్లో మార్పుని ఖచ్చితంగా చూపించాలనే ఉద్దేశంతో స్థాపించిన కంపెనీ. ఒకటి కంపెనీ ఎలా సూటబుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ప్రతిదీ ఒక సెల్ఫ్ లైఫ్ ఎలా ఉండాలంటే ఎవరికైనా నేను ఇది అని చెప్పుకునే సెల్ఫ్ గోల్, సెల్ఫ్ లైఫ్ లా ఉండాలి. అటువంటి గ్రేట్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం కంపెనీ గురించి. అది నెక్స్ట్ విజన్ ఏముంది? కంపెనీ విజన్ ప్రతి ఒక్కరిని ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గా తయారు చేయడం, అదేవిధంగా సపోర్ట్ ట్రెడిషనల్ బిజినెస్. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే ఇప్పుడు ఇంట్లో వాడుతున్న వస్తున్నారో వాటి ద్వారానే ఆదాయాన్ని సంపాదించుకునే మార్గం అనమాట. నెక్స్ట్ మిషన్. యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏం చెప్తుంది మనకి మిషన్ లో? ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ తో పాటు ప్రతి ఒక్కరికి డిజిటల్ మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ అండ్ సెల్ఫ్ గా నువ్వు నిలబడి సాధిస్తాను అనే గొప్ప అవకాశాన్ని మిషన్ పెట్టుకొని మన కంపెనీ ముందుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నౌ అబౌట్ యూనిపే గురించి అంటే ఇప్పుడు చూసుకుంటాం. రిజిస్టర్డ్ ఎంసీఏ కంపెనీ అని చెప్పడం జరిగింది. అందులో సార్ నాకు డౌట్ సార్, మీ కంపెనీ రిజిస్ట్రేషన్ అయిందా లేదా, కొంచెం డౌట్ చెక్ చేసుకోవచ్చు. 100% వెబ్సైట్లోకి వెళ్ళి ఎంసీ రిజిస్ట్రేషన్ కంపెనీ, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. హెడ్ ఆఫీస్ జైపూర్ రాజస్థాన్. ఎలా? ప్రోడక్ట్ బేస్ మరియు సర్వీస్ బేస్గా మన కంపెనీ స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మనకి జైపూర్ రాజస్థాన్లో ఉంది. ఇప్పుడు హౌస్ డెవలప్ మనకు ప్రత్యేకంగా ఒక కంపెనీ స్టార్ట్ చేస్తుంటే ముందే అన్ని ఒక ప్లాన్డ్గా ఎలాగా వర్క్స్ కానీ టెక్నికల్ టీమ్ని కానీ అన్ని డెవలప్మెంట్ చేసుకొని హౌస్ డెవలప్మెంట్ అండ్ టెక్నికల్ టీం మనకి చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఏముంది? యూనిసేవా ఫౌండేషన్, వన్ స్టెప్ టువర్డ్స్ హ్యుమానిటీ, మానవతా దృక్పథంతో యూనిసేవా ఫౌండేషన్ మన కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు, ఎలా, దీని గురించి అనేది ముందు తెలుసుకున్నాం. మేనేజ్మెంట్ ప్రొఫైల్ చూస్తే సురేంద్ర కుమార్ యాదవ్ సార్కి ఇవ్వడం కానీ ఇవ్వడానికి పుట్టినట్టు అన్నట్టుగా వరాలు ఇచ్చేదేవు. మరి అందరికీ సాధ్యం కాదు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. వేలల్లో లక్షల్లో ఒకళ్ళు ఉంటారు. మన యొక్క విజన్ని ఇంకోటి కళ్ళలో చూడడానికి, ఇంకోటి జీవితాలు చూడడానికి చూసే వ్యక్తులు లక్షల్లో ఒకళ్ళే ఉంటారు. ఆ లక్షల్లో ఒకళ్ళే మన సురేంద్ర కుమార్ యాదవ్ సార్, CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్ యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్. అట్ ద సేమ్ టైం అంకుర్ మాథ్యూర్ సార్ మన యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోడక్ట్స్కి సారు ఆయుర్వేద డాక్టర్, ప్లస్ ఆయనకి గత 20 సంవత్సరాల అనుభవం ఉంది ఈ యొక్క ప్రోడక్ట్ బేస్లో. ఆయన యొక్క అనుభవాన్ని, ఆయన యొక్క ఎడ్యుకేషన్ని
మనకి అందిస్తూ రీసెర్చ్ చేసి గొప్ప ప్రొడక్ట్స్ మనకి అందించే వ్యక్తి మనకి అంకుర్ మాథ్యూర్ సార్. సార్ నేను లైవ్ లో చూడడం జరిగింది. ఎంత కూల్ గా, ఎంత స్లోగా, అంత క్లియర్ గా మనిషికి ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇస్తారనేది నేను లైవ్ లో చూడడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ లీగల్ డాక్యుమెంట్స్ చూద్దాం. సార్ మీ కంపెనీ గురించి చెప్తున్నారు, ఓకే, లీగాలిటీ ఏంటి చెప్పడం కాదు సార్. యూనిపే అంటే చేసి చూపించడం. గో టు వెబ్సైట్ అండ్ చెక్ ఆల్ డాక్యుమెంట్స్. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉందా, ఎంసీ రిజిస్ట్రేషన్ ఉందా, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేషన్ ఉందా, A to Z మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఉంటుంది లీడర్స్, కంపెనీస్ అండ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ప్రతి జిల్లాలో ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో వెళ్ళి కూడా ఈ నెంబర్ ఇచ్చి, ఎంసీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి ఏమేమి డాక్యుమెంట్స్ అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ అవకాశం కూడా ఉంది. సో ఇంకోటి లీగల్ మెట్రాలజీ సర్టిఫికేట్ ఉంది లీడర్స్. డౌట్ వచ్చిందంటే క్లారిఫై చేసుకోవాల్సిందే. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉందా, ఏంది కంపెనీ, ఏం లీగాలిటీస్ ఉన్నాయి, A to Z చెక్ చేసుకోవచ్చు. ఆ అవకాశం 100% ఉంది. కంపెనీ ఏది చెప్తుందో అదే చేస్తుంది. అగైనెస్ట్ గవర్నమెంట్కి 0.5% కూడా 0.5% కూడా అగైనెస్ట్ చేయదు. దట్ ఈస్ యూనిపే. అవర్ బ్రాండ్స్, మన బ్రాండ్స్ ఏమున్నాయి? యూడిపే సర్వీసెస్ తీసుకున్నాం. ఆ సర్వీసెస్కి యూడిపే బ్రాండ్ పెట్టడం జరిగింది మన యాప్లో. యూనివా, యూని డీల్స్ ఉన్నాయి ఆల్రెడీ. మనం అందులో యూని డీల్స్ ఒక 4-5 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ కేటిల్ ఉంది, అదేవిధంగా బ్రాస్లెట్, ఈ ప్రోడక్ట్స్ ప్రజెంట్ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇంకా మోర్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. యూనివా, యూని డీల్స్ అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట, జస్ట్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా. సో రానున్న రోజులు మోర్ ప్రొడక్ట్స్ అంటే ఆశ్చర్యపోవడం మనం అంత అవుతుంది. ఎందుకంటే ఇవ్వడానికి పుట్టాడన్నాం కదా ఎండి గారు, అలా ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ న్యూట్రి ఔషధి. ఉదయాన్నే లేచి నా ఆరోగ్యం బాగు చేసుకోవాలని మనం తప్పిస్తుంటాం చూసారా, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన బ్రాండ్ న్యూట్రి ఔషధి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్. చూడండి, ఫస్ట్ గ్రీన్ ఉంటుంది, గ్రీన్ తర్వాత ఓకే లైట్గా ఆరెంజ్ కలర్ ఉంటుంది. చెట్టు న్యాచురల్ నుంచే ఎలా ఉంటుంది అనేది ఏదైనా డిజైన్ చేసేటప్పుడు కూడా మనిషి యొక్క లక్ష్యాన్ని అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ప్రతిదీ కూడా ఒకసారి కాన్సన్ట్రేషన్గా పరిశీలించి చూడాలి. పేరు పెట్టడంలో కానీ, ఆ నెక్స్ట్ ప్లాన్ డిజైన్ చేయడంలో కానీ చాలా విజన్తో ఉంటుంది. నెక్స్ట్ అవర్ సర్వీసెస్. మన సర్వీసెస్ ఏమున్నాయో చూద్దాం. మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఇన్సూరెన్స్, బ్యాంక్ అకౌంట్, ట్రైన్ బస్ బుకింగ్, టికెట్స్, hotel booking, flight booking, credit cards, affiliate services, online education, financial services, legal services, healthcare services, personal care services, home care products and bathings. Leaders, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. ఒక చిన్న 3 నెలల పిల్లాడు బుడిబిడతో ఏమంటారు కదా, ఆ గుర్తురాట్లేదు లీడర్స్, చిచ్చర పిడుగు. ఎస్, మన యూనిపే చిచ్చర పిడుగు సర్వీసెస్ ఒకసారి చూడండి. మొబైల్ రీఛార్జ్ ప్రతి నెల ప్రతి ఇంట్లో మనం ఖచ్చితంగా అవసరమైన సర్వీస్. కానీ ఈ సర్వీసెస్ని మన కంపెనీ ఏం చేసింది తెలుసా, ఫ్రీగా ప్రోడక్ట్ బేస్లో ఉన్నది. సర్వీసెస్ మాత్రం ఫ్రీగా యూజ్ చేసుకోండి, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్. ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్ వేరే దగ్గరికి, వేరే ప్లాట్ఫామ్లో వెళ్ళి చేయకూడదు, అది కూడా నేనే ఇవ్వగలను, ఇస్తాను అనే ఉద్దేశంతో మనక సురేంద్ర కుమార్ యాదవ్ సార్ మనకి జస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఏదైనా చేయగలనే ఉద్దేశంతో మొబైల్ రీఛార్జ్ అండ్ డిటిహెచ్ రీఛార్జ్ మనకి ఇవ్వడం జరిగింది. అయిపోయి కూడా అవేళ ఎంత లిమిటేషన్ అని మళ్ళీ ముందు చూద్దాం. అదేవిధంగా ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి, బైక్, కారు, హెల్త్, ఈవెన్ మన ఇంట్లో పెట్ డాగ్స్ ఉంటాయి, జంతువులు, వాటికి కూడా ఇన్సూరెన్స్ మన నుంచి చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్లో క్యాష్ బ్యాక్ చూడండి ఎంత గొప్ప అవకాశం. ప్రతిదీ మనకు అవసరం లేని ఏమీ లేదు. కానీ మన లీడర్స్ ఇన్సూరెన్స్ మీద చాలా కాన్సన్ట్రేషన్ తక్కువ చేసినారు. 5% ఇన్కమ్ అనేది చాలా తక్కువేం కాదు లీడర్స్. ఒక్కసారి ఇన్సూరెన్స్ వైపు ప్రయాణించి చూడండి ఎంత అద్భుతమైన ఇన్కమ్ ఉంటుందో. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్. ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అవసరమే, ఎవరికి అవసరం లేదు. బ్యాంక్ అకౌంట్ ఎక్కడో పోయి చేసుకోవడం, మన యాప్ నుంచే చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం
బయటికి వెళ్ళాలి, ఏదన్నా టూర్కి ఎక్కడికి వెళ్ళాలంటే ట్రైన్, బస్ టికెట్ బుకింగ్ కూడా మన యాప్ నుంచి ఇంట్లోంచే చేసుకోవచ్చు, మన మొబైల్ నుంచే. ఎస్, అదేవిధంగా హోటల్ బుకింగ్, మరి ప్రయాణం చేసి బయటికి వెళ్ళినప్పుడు హోటల్లో ఉండాలి కదా, ఆ హోటల్ బుకింగ్ కూడా మనం యాప్లో చేసుకోవచ్చు. లేదు నేను బస్సు ట్రైన్కి వెళ్ళాను సార్, నేను ఫ్లైట్లో వెళ్ళాను అనుకున్నా, ఫ్లైట్ బుకింగ్ కూడా మనం యాప్ నుంచి మనం చేసుకునే ఆపర్చునిటీ ఉంది. ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ అందరికి సర్వసాధారణం అయిపోయింది. చాలా మంది 90% అందరూ ఉపయోగిస్తున్నారు. ఆ క్రెడిట్ కార్డ్ని కూడా అప్లై చేసుకుని మన నుంచి పొందే అవకాశం ఉంది. అదేవిధంగా అఫిలియేట్ సర్వీసెస్ ఇంతకుముందు అనుకున్నాం, జస్ట్ లైక్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ టైప్, ఆ అఫిలియేట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఆన్లైన్ ఎడ్యుకేషన్, చదువుకోవాలంటే మనం ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈ రోజుల్లో కరోనా తర్వాత బాగా ప్రాచుర్యం పొందిన ఆన్లైన్ ఎడ్యుకేషన్ అందరూ అదే దిశగా అడుగులు వేస్తున్నారు. అటువంటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా మన యాప్ నుంచి మనం తీసుకొని మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఫైనాన్షియల్ సర్వీసెస్, లోన్ కావాలని కూడా మన యాప్ నుంచి మనం లోన్ చేసుకో ఫైనాన్షియల్గా సర్వీసెస్ అందుకోవచ్చు. లీగల్ సర్వీసెస్ ఏంటి, కోర్టు మ్యాటర్స్ ఉన్నాయి, నాకు అడ్వకేట్ నాకు తెలియదు ఎవరు, నేను అడ్వకేట్ నియమించుకోవాలి అంటే మన లీగల్ సర్వీసెస్ అథారిటీ గురించి కూడా మనం చేసుకునే వెసులుబాటు మనకు ఉంది. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, సరే సార్ అన్ని సర్వీసెస్ చేసుకున్న ఆరోగ్యం సంగతి అంటే ఆరోగ్యం కోసం ఆరోగ్యం ప్రొడక్ట్స్ కూడా రెడీగా మనకి ఉన్నాయి. పర్సనల్ కేర్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్. అదేవిధంగా హోమ్ కేర్, ఇంటికి సంబంధించిన హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కూడా మనకి అందించడం. అదేవిధంగా మనం వేసుకున్న బట్టలు, క్లాతింగ్స్, అవి కూడా మనకు యాప్ నుంచి ఇన్ని రకాల సర్వీసెస్ మనం అందుకునే గొప్ప అవకాశం మనకు కంపెనీ కల్పించుకుంటాం. నెక్స్ట్ యూడిపే మొబైల్ యాప్. ఒక డిజిటల్ మార్కెట్లో ఏదైనా క్రియేటివిటీ విజన్తో చేయాలంటే ఆషామాషి విషయమే కాదు. షార్ట్ పీరియడ్లో యూడిపే మొబైల్ యాప్ మీరు చూడండి, మన యొక్క రేటింగ్స్ కానీ సర్వీసెస్ కానీ మీరు గూగుల్ ప్లే స్టోర్లో చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ పవర్ ఆఫ్ యూడిపే, ఒక్కసారి మన యూడిపే పవర్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫ్రీ సైన్ అప్, ఎక్కడికైనా వెళ్ళి నేను కంపెనీ నుంచి తెలుసుకుని కంపెనీ నుంచి ఏమన్నా తీసుకోవాలంటే ఎంత కడతారు చెప్పండి, ఎంత కడతారు సార్? 5,000, 5,000, 10,000, ఏది మెంబర్షిప్ తీసుకోవాలంటే. కానీ మనకి ఇక్కడ ఫ్రీ సైన్ అప్ బిల్డర్స్. అదేవిధంగా యూటిలిటీ సర్వీసెస్ క్యాష్ బ్యాక్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్, మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ నుంచి మనకి క్యాష్ బ్యాక్ సదుపాయం ఉంది. అదేవిధంగా ప్రతి ట్రాన్సాక్షన్ కూడా 100% సెక్యూర్గా, ఎక్కడ అమౌంట్ హోల్డ్ అయిపోవడం, ఆగిపోవడం కానీ లేకపోతే అవి రాకపోవడం కానీ ఎటువంటి లేకుండా మనకి 100% సెక్యూర్ ట్రాన్సాక్షన్ ఉంది. ఫాస్ట్ అండ్ రిలయబుల్ సర్వీసెస్, ఇలా రీఛార్జ్ చేస్తే అలా అయిపోవడం, మళ్ళీ కాల్ అందుకోవడం. మీరు ఎవరికైనా P2P చేశారా, వెంటనే వెళ్ళిపోవడం. ఏదైనా యాడ్ ఫండ్ చేశారా, వెంటనే అయిపోవడం. ఫాస్ట్ అండ్ రిలయబుల్ సర్వీసెస్. SSL ఇన్స్క్రిప్షన్, మన యొక్క కంపెనీ టెక్నికల్గా భద్రత ఖచ్చితంగా అవసరం. మనం ఒక యాప్ కానీ ఒక వెబ్సైట్ కానీ డిజైన్ చేసినప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్లో భద్రత ఖచ్చితంగా అవసరం, లేకపోతే హ్యాకర్స్ చొరబడి మొత్తం ఇచ్చేసేస్తాం. అటువంటి ఇబ్బందులు లేకుండా ఒక SSL ఎన్క్రిప్షన్ మనం భద్రతాపరంగా రూపొందించడం జరిగింది. అన్లిమిటెడ్ రెఫర్ అండ్ ఎర్న్, ఎంత మందికైనా రిఫర్ చేసుకోవచ్చు, ఎంత ఇన్కమ్ చేసుకోవచ్చు. అది 10 మందా, 50 మందా, 100 మందా, 1000 మందా, మన ఇష్టం. ఎంత మందికైనా రెఫర్ చేసుకొని ఇన్కమ్ తీసుకొని గొప్ప అవకాశం. అట్ ద సేమ్ టైం ఇన్స్టెంట్ విత్డ్రాల్, నేను సంపాదించుకున్నాను విత్డ్రాల్ చేసుకోవాలి. విత్డ్రాల్ అంటే నెల మొత్తం చేస్తే నెల తర్వాత మనకి చాలా కంపెనీస్లో నెల తర్వాత మనం చెక్ చూసుకోవాలి, లేకపోతే అకౌంట్లో చెక్ చేసుకోవాలి. కొన్ని కంపెనీస్ 15 days ఉన్నాయి, కొన్ని 1 week ఉంది. కానీ మన యొక్క యూనిపేలో 24/7 మనం విత్డ్రాల్స్ పెట్టుకునే అవకాశం మనకి కంపెనీ కల్పించడం జరిగింది. సో లీడర్స్, అటువంటి గ్రేట్ అండ్ డైనమిక్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశాన్ని మాకు గొప్ప కల్పించింది. ఎప్పుడైనా ఇన్స్టెంట్ రిజల్ట్ చేసుకునే అవకాశం. నెక్స్ట్ యూడిపే ప్రొవైడ్స్ 2 మొబైల్స్ కనపడుతున్న 2 యాప్స్ అనుకోండి, ఒకటే యాప్ కానీ ఏమేమైనా చెప్పారు ఇక్కడ, ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ బేస్. మన యొక్క ఒకటే యాప్లో ప్రొడక్ట్ సర్వీస్ రెండుతోటి మనకి ఒక యాప్లో అందించడం జరిగింది, మరి యూడిపే యాప్. నెక్స్ట్ హౌ టు స్టార్ట్. సార్ మీరు చెప్తున్నారు, ఓకే బాగా ఉంది, మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలి?
ప్లే స్టోర్కి వెళ్ళండి, మన రెఫరల్ లింక్ ఇచ్చింటారు మనకి బిజినెస్ పార్ట్నర్. రెఫరల్ లింక్ ఓపెన్ చేస్తే మీకు లింక్ ఓపెన్ అయ్యి మీకు యాప్ ఓపెన్ అయిపోతుంది. ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, అడ్రస్ ఇవన్నీ ఒక పాస్వర్డ్ ఏం ఎంటర్ చేస్తే ఒక అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏదైతే ఐడి నెంబర్ వచ్చిందో యూనిపై ఐడి నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసి మన పాస్వర్డ్ ఎంట్రీ చేయగానే మనకు యాప్ మనకి యూజ్కి వచ్చేస్తుంది. వెంటనే ఏమొస్తుంది, మనకి యూనిపై 100 రూపీస్ క్యాష్ వచ్చేస్తుంది. అంటే ఇవ్వడం తెలుసు అనుకున్నాం కదా, అందరికీ తీసుకోవడం తెలుసు, మన ఎండి గారికి ఇవ్వడమే తెలుసు. యూనిపై క్యాష్, యూనిక్ క్యాష్ బోనస్ అనేది మనకి ఇమీడియట్లీ 100 రూపీస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈట్లెట్ సర్వీస్లో క్యాష్ బ్యాక్ ఏమైందో ఒకసారి చూద్దాం. సెల్ఫీ రీఛార్జ్ చేసుకుంటే 9% వస్తుంది లీడర్స్. 9%లో 6% వచ్చేసి యూనిక్ క్యాష్ వస్తుంది, 3% వచ్చి ఐఎన్ఆర్ వస్తుంది. ఇది మొబైల్ రీఛార్జ్ కానీ డీటెయిల్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అదేవిధంగా ఈ లెవెల్లో విభాగాలు చూస్తే ఏ లెవెల్ ఎంత వస్తుందంటే లెవెల్ 1 నుంచి లెవెల్ 15 వరకు మొబైల్ రీఛార్జ్ అండ్ డిటిఎస్ రీఛార్జ్ 0.07% మనకి ఆదాయం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్కి వచ్చేసి 0.20%గా మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ 2,500 రూపాయల వరకు మీరు ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవచ్చు. ఐఎన్ఆర్ వస్తూనే ఉంటుంది 3%. సరే అయిపోయిన తర్వాత చేయొద్దంటే చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. అప్పుడు 6% యూని బోనస్ అనేది రావడం, యూని క్యాష్ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ద రియల్ నేచర్ న్యూట్రి ఔషధి. మన ఉదయాన్నే లేచి మనం డీటాక్స్ టీ తాగుతాం కదా, మన జీవితంలో వన్ ఆఫ్ ది పార్ట్గా అయిపోయిన న్యూట్రి ఔషధి ప్రోడక్ట్స్ ద రియల్ నేచర్ నుంచి సేకరించిన లీవ్స్, ఆకులు, పండ్లు, వాటి నుంచి వాటి నుంచి సేకరించి తయారు చేసే రియల్ నేచర్ న్యూట్రి ఔషధి ప్రోడక్ట్స్. నెక్స్ట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది. మనం ఆల్రెడీ ఇది ఎవరైతే మనం ఎల్ఈపీ ప్రోగ్రామ్కి వెళ్ళామో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విజిట్ చేసే అవకాశం కంపెనీ కల్పించింది. అటువంటి అవకాశం ఏ కంపెనీలు ఎవరి దగ్గర కూడా రాని, అసలు హెడ్ ఆఫీస్ తెలియదు, హెడ్ ఆఫీస్ పోతే కూడా అది తెలియదు, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎక్కడ ఉందో తెలియదు, ప్రోడక్ట్ మాత్రం వస్తూనే ఉంటాయి, ఎండి ముఖం తెలియదు, బిజినెస్ మాత్రం చేస్తూ ఉంటాం. కానీ మనకి ఇక్కడ ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా, ప్రతిదీ క్లియర్గా చూపించి మేము ఇలా చేస్తున్నాం, ఇది మా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా అందిస్తున్నాం మీకు, మా ఫ్యామిలీ మెంబర్స్ మీరు, ఇది ఇంట్లో అన్ని సీక్రెట్ ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అదే విధంగా మనం క్రియేట్ చేసి గొప్ప అవకాశాన్ని మనకు ఎండి గారు అందించారు. థ్యాంక్ యూ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మాకు విజిట్ చేసే అవకాశం, మా కళ్ళకి ప్రతిదీ ఏం చేస్తున్నా చూపించి మాలో గొప్ప విజయ లక్ష్యాన్ని అందించడానికి ఇంకొక ఎంకరేజ్మెంట్ మీరు చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ న్యూట్రి ఔషధి ప్రోడక్ట్స్. ఇక్కడ మనకి కనపడుతున్న ప్రొడక్ట్స్ కాకుండా మోర్ ప్రొడక్ట్స్ మనకి లాంచ్ చేయలేదు. ఇప్పుడు సూపర్ బెరీ కనపడుతుంది, మనకి సీబక్తాన్ కనపడుతుంది, ఉమెన్స్ కేర్ కనపడుతుంది, హ్యాపీ ఉమెన్ అంటే మన ఫ్యామిలీ హ్యాపీగా ప్రతి ఒక్కరికి. అదేవిధంగా పవర్ త్రాస్, యాపిల్ సైడ్ వెనిగరు, మోరింగా, మల్టీవిటమిన్, డీటాక్స్ టీ, బోర్నఫిట్ హెల్త్, మోర్ ప్రొడక్ట్స్. న్యూట్రిషన్ మనకు ప్రొడక్ట్స్ అన్నమాట, హెల్త్ సంబంధించి ఉపయోగించుకోవడం. ఇప్పుడు ప్రొడక్ట్స్ చెప్పాను సార్. మరి ఇప్పుడు వాటర్ ఉదయం లేవగానే నీరు తాగితే మంచిదని డాక్టర్లు కూడా చెప్తారు. లేవగానే ఎందుకు? మన డైజెషన్ సిస్టమ్కి సహకరిస్తాయి, వాటర్ బాడీకి చాలా అవసరం. మరి ఆ వాటర్ కూడా ఎలా ఉండాలి? ప్యూర్ వాటర్ ఉండాలి. ఇక్కడ చూడండి, డ్రింక్ ప్యూర్ అండ్ లైఫ్ హెల్త్ అండ్ శుభ్రమైన శుద్ధమైన నీరు తాగండి, శుభ్రమైన నీరు తాగండి, మీ యొక్క జీవితాన్ని ఆరోగ్యకరంగా జీవించండి. నీరు ఎక్కడ చూసినా బయట మనం వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నాం. ఒకప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కునే అవకాశం లేకుండే. నీళ్లు ఒకప్పుడు మన ఊర్లలో వెళ్తే పొలాల్లో చెలిమలు అనేది కొంచెం ఇట్లా ఒక అడుగు మనం వచ్చే ఉంటుంది కదా, అంతవరకు తీస్తేనే ప్యూర్ వాటర్ వచ్చేది, చాలా తీయగా ఉండేది. కానీ ఈరోజు ఎక్కడ చూసినా వాటర్ పొల్యూటెడ్. ఊర్లో కాదు, సిటీలో కాదు, ఎక్కడైనా నీరు తాగాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ నీరు మనకి బాడీలోకి వెళ్ళి ఎన్నో రకాల డిసీజెస్ని తీసుకొస్తుంది. కానీ అటువంటి ఇబ్బంది లేకుండా మీరు తాగే నీరు కూడా మీరు శుభ్రమైన నీరు తాగాలని చెప్పేసి మన కంపెనీ మనకి 2.5 లీటర్ రూపంలో ఒక వాటర్ జగ్ని 5 లీటర్స్ రూపంలో ఇంకో వాటర్ జగ్ని మనకు అందించడం జరిగింది. 2.5 లీటర్ మనం క్యారీ చేయొచ్చు బయటకు వెళ్తే. ఈవెన్ మన బైక్ మీద కూడా మనం క్యారీ చేసుకునే ఆపర్చునిటీ, బయట ఎక్కడ వాటర్ తాగకుండా.
అది కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ యొక్క అమౌంట్ని బేర్ చేయొచ్చు. 5,000 టు ఇంకొక శ్రీభక్తాన్ని కానీ సూపర్ బెల్ తోటి కలుపుకొని 10,000. మరి హాస్పిటల్కి వెళ్ళి లాక్స్ ఆఫ్ రూపీస్, థౌసండ్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టడం బెటరా? అటువంటి ఇబ్బంది లేకుండా ముందే 5,000 తోటి వాటర్ చెక్ చేసుకొని 8,000 లీటర్ ఫిల్టర్ చేయగలదు. ఫ్యామిలీకి 1 year వరకు ఎటువంటి రూపాయి పెట్టుబడి లేకుండా అలా నీళ్లు పోసేస్తే మనకి మంచి 8 to 9 లెవెల్ pH లెవెల్ అందిస్తున్న గొప్ప నీరు అందిస్తున్న వాటర్ చెక్ తీసుకొని మన ఆరోగ్యం కాపాడుకోవడం బెటర్ కాబట్టి మనం ఆలోచించాలి. ఈచ్ అండ్ ఎవరీ ఫ్యామిలీలో ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఫ్రమ్ యూనిటీ. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ ఇటువంటి అవకాశం ఇచ్చేందుకు. ఎక్కడైతే నీరు మెదడుకి 20% వాటర్ వెళ్తుంది మనం తాగే నీరు, అప్పుడు మెదడు నరాలు మనకి స్పష్టమైన మంచి సంకేతాలు ఎలా ఇవ్వాలంటే పరిశుభ్ర అది నీట్గా ఉంటే మనకి ఆరోగ్యం ఉంటే మనకి అందివ్వగలదు. సో అటువంటి ప్యూరిటీ వాటర్ని మనం ఆరోగ్యానికి శరీరానికి అందించాలప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. నెక్స్ట్ అప్కమింగ్ ప్రోడక్ట్స్ ఆల్రెడీ వచ్చినాయి, ఇంకా పర్సనల్ కేర్ అండ్ ఓరల్ కేర్ ప్రొడక్ట్స్ వచ్చినాయి, ఇంకా రాబోతున్నాయి. ఈ ఇయర్ ఎండింగ్కి 100-150 అబోవ్ ప్రోడక్ట్స్ మనం మన యొక్క యాప్లో చూడవచ్చు. 100-150 అబోవ్ వస్తూనే ఉంటాయి. వారానికి ఒకటి, 5 రోజులకు ఒకటి లాంచ్ చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ యూనిపే బిజినెస్ ప్లాన్. ఇక్కడ దాకా మనం ప్రోడక్ట్ గురించి, మన కంపెనీ గురించి తెలుసుకున్నప్పుడు ఒక బిజినెస్ చేస్తే ఎట్లా ఇన్కమ్ వస్తుందో ఇప్పుడు మన బిజినెస్ ప్లాన్లో చూద్దాం. కానీ ఒక వ్యాపారం పెట్టాలంటే ఏమేమి ఇబ్బందులు ఉంటాయి, ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి, అవి కూడా మనం చూడాలి కదా. ఒక వ్యాపారం చేసేవానికి ఆలోచన చేయాలి, ఇది పెట్టుబడి ఎంత, ఇవన్నీ. మరి అవి లేకుండా మంచి అడ్వాంటేజ్ ఏమన్నా అంటే వాటికి దీనికి వేరియేషన్ మనం చూసుకుందాం సార్. ఛాలెంజెస్ ఇన్ స్టార్టింగ్ బిజినెస్. ఏదైనా వ్యాపారం పెట్టాలంటే మనకి ఏం ఛాలెంజెస్ వస్తాయి? హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్, ఖచ్చితంగా పెట్టుబడి అనేది అవసరం. పెట్టుబడి లేకుండా మనకి వ్యాపారం స్టార్ట్ చేయలేదు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్, మనకి ఖచ్చితంగా అనుభవం అనేది ఉండాలి. అదేవిధంగా నాలెడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ లేకపోతే పని జరగదు. బిజినెస్ స్కిల్స్ కావాలి. నువ్వు పెట్టావు, పెట్టుబడి పెట్టి వ్యాపారాలు పెట్టావు, అమ్ముకునే స్కిల్స్ కావాలి కదా. బిజినెస్ ఎలా చేయాలని, వ్యాపారం ఎలా చేయాలి, స్కిల్స్ అవసరం కదా. అట్ ద సేమ్ టైం ఐడియా, వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని ఒక స్లోగన్ వస్తుంటే చూసి, అట్లా ఒక ఐడియా రావాలా, ఎలా చేయాలి వ్యాపారం, ఒక ఐడియా లేకపోతే ముందుకు పోలేము. వీటన్నిటికి నుంచి ఇంకో గొప్పటి ఉందండి, రిస్క్ బేర్ చేయాలి. పెట్టుబడి పెట్టావు, స్కిల్స్ ఉన్నాయి, అనుభవం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ రిస్క్ బేర్ చేయాలి. ఎందుకు సార్ రిస్క్ బేర్ చేస్తాం? మేము వ్యాపారం పెట్టాము, సాగదా అంటే గ్యారెంటీ ఉందా సాగుతుందని? ఎంతోమంది ల్యాక్స్ ఆఫ్ పెట్టుబడి పెట్టి వ్యాపారం పెట్టి సాగక, అది నడవక దివాలా తీసిన వాళ్ళు ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఏంటి, వాళ్ళకి అనుభవం లేకపోవచ్చు, లేకపోతే కాంపిటీషన్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, అక్కడ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు. కానీ వీటన్నిటిని తీసుకుని ఆ డబ్బు పోయినా కూడా, లాస్ అయినా కూడా మనం రిస్క్ బేర్ చేయడానికి రెడీగా ఉండాలి. నెక్స్ట్, సార్ నేను ఏం చేయను సార్, నా రిస్క్ వద్దు, వ్యాపారం పెట్టను, పెట్టుబడి లేకుండా వ్యాపార మార్గం చూపించాను సార్, నేను చేసుకుంటాను. 100% కమ్ టు ద పాయింట్. అడ్వాంటేజెస్ యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఏం అవకాశం ఉంది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మన లైఫ్ని మనం చేంజ్ చేసుకునే గొప్ప అవకాశం మన కంపెనీ ఏం కల్పించిందో ఇక్కడ డిస్కషన్ చేద్దాం. అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్, ఎంత డబ్బు సంపాదించుకుంటావో ఆ పొటెన్షియల్ మనకి కంపెనీ కల్పించింది. ఎటువంటి చదువుతో పని లేదు, ఎటువంటి మీకు ఆల్రాయడం రాకపోయినా పర్లేదు, సంతకం పెట్టడం రాకపోయినా పర్లేదు మనకి. కానీ మనం బిజినెస్ చేయొచ్చు. యూనిపే డిజిటల్ ప్రైవేట్ నుంచి ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. నో ఆఫీస్ రిక్వైర్డ్. ఆఫీస్ ఎక్కడ, నేను ఆఫీస్ పెట్టుకోవాలి, పొద్దున్న ఆఫీస్ ఓపెన్ చేయాలి, లేకపోతే అక్కడి నుంచి వెళ్తే నా పని జరుగుతుంది అనే యొక్క అవసరం లేదు, అవకాశం లేదు, అవసరం లేదు. నెక్స్ట్, ఎక్కడి నుంచి పని చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. ఇంట్లో నుంచి పని చేసుకోవచ్చు, రోడ్ మీద పని చేసుకోవచ్చు, ఊరికి వెళ్తే పని చేసుకోవచ్చు, బస్సులో నుంచి పని చేసుకోవచ్చు, ఎక్కడి నుంచో పని చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అని ఉదాహరణ, మన ఎల్లిపి నుంచి వచ్చినప్పుడు మళ్ళీ చాలా మంది ట్రైన్లో, బస్సులో బిజినెస్ చేస్తూనే వచ్చారు. థ్యాంక్ యూ లీడర్స్, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నెక్స్ట్, నో టార్గెట్. ఏదైనా కంపెనీలోకి వెళ్ళి బిజినెస్ పని చేయండి, బాస్ ఏం చేస్తారు తెలుసా? ప్రైవేట్ కంపెనీలో చూడు, ప్రోడక్ట్ ఈరోజు మనకి సాయంత్రానికల్లా డైలీ 5 బాక్సులు రెడీ అవుతున్నాయి, మనకి ఆర్డర్స్ చాలా ఉన్నాయి, సాయంత్రం కాలం 6 నుంచి 7 బాక్సులు ఖచ్చితంగా ఈరోజు 7 బాక్సులు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సిందని చెప్పేసి మన బాస్ వచ్చి టార్గెట్ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఏం సార్ నేను చేయను, నాకు టార్గెట్ పెడతారేం సార్ అంటావా? లేకపోతే నమస్తే పోయి మానేసుకుని ఇంట్లో వెళ్ళిపోయి నీ ప్లేస్లో ఇంకోటి వస్తారని చెప్తాడు. పోనీ ఎక్కడన్నా ఇంకో టెక్నికల్ ఏదన్నా, మీరు ఆఫీసెస్లో ఉన్నారు,
ఈరోజు సాయంత్రం కల్లా మీరు ఇంతమందికి ఇన్ని ప్రోడక్ట్స్ డెలివరీ పెట్టాలి, లేకపోతే ఇలా చేయాలి. ప్రతిదీ టార్గెట్లు ఉంటుంది. ఖచ్చితంగా టార్గెట్ లేని బయట ఎక్కడ బిజినెస్ అనేది, జాబ్స్ అనేవి లేవు. కానీ మనకి ఇక్కడ ఎటువంటి టార్గెట్స్ లేవు లీడర్స్. నువ్వు ఈరోజు 10 ఐడీలు లేవు, లేకపోతే నీకు సాయంత్రం నీకు రేపు జీతం రాలేదని ఎవరు నిన్ను అన్నారు. మన ఇష్టం, మన ఓన్ బిజినెస్ ఇది. ఎన్ని ఐడీలు యాక్టివేషన్ చేసుకోవాలి, ఎంతమందిని కలవాలి, ఎంత ఇన్కమ్ సంపాదించుకోవాలి అనేది టార్గెట్ ఇక్కడ ఎటువంటి ఎవరికి లేదు. మన ఓన్ బిజినెస్. నో రిస్క్ టు బి టేకెన్. అక్కడ అన్నాం కదా, ఒకటి కూడా సిద్ధంగా ఉండనైనా వ్యాపారం సక్సెస్ కాబట్టి. కానీ ఇక్కడ రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. 650 కానీ 1000 కానీ ప్రోడక్ట్స్ పెట్టి ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకొని రిజల్ట్ తీసుకుంటా ఉంటావు. ఎవరికి నువ్వు ఏమి డబ్బులు పెట్టేసి అది కట్టించు ఇది కట్టించు నాకు అంత వస్తుంది ఇంత వస్తుంది ఇలాంటివి లేవు మన దగ్గర. అటువంటి రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. మనకి హ్యాపీగా బిజినెస్ చేసుకుంటే సంపాదించుకుని ముందుకెళ్ళచ్చు. బెనిఫిట్స్ ఏమున్నాయి సార్? 10,000 చెప్తారు. మాకు బెనిఫిట్స్ ఉన్నాయి. రీటైల్ ప్రాఫిట్ ఉంది లీడర్స్. ప్రతి ఒక్కరికి రీటైల్ ప్రాఫిట్ ఉంది. లెవెల్ ఇన్కమ్ ఉన్నాయి. 1 నుంచి 15 లెవెల్స్ వరకు ఆదాయం సంపాదించడం గొప్ప అవకాశం ఉంది లెవెల్ ఇన్కమ్ ద్వారా. రాయల్టీ ఇన్కమ్ ఉంది. ఏదైనా ర్యాంక్ అచీవ్మెంట్ ఫస్ట్ బేసిక్ అని బ్రాంచ్ ర్యాంక్ అచీవ్మెంట్ అయిపోయినప్పటి నుంచి మనకు రాయల్టీ ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక్కొక్క ర్యాంక్ కి ఒక్కొక్క విధంగా రాయల్టీ ఇన్కమ్ అనేది ప్రతిరోజు కంపెనీ అందించడం జరుగుతుంది. రాయల్టీ ఇన్కమ్. రివార్డ్ అండ్ టూర్ ఇన్కమ్. రివార్డ్స్ అందిస్తుంది. టూర్స్ ఆల్రెడీ మనం మనాలి టూర్ ఉంది, దాంట్లో ప్లాన్ చేయడం జరిగింది. అటువంటి టూర్ ఇన్కమ్ మనకు కంపెనీ కల్పిస్తుంది. క్యాష్ బ్యాక్ ఎప్పుడనుకో ఎవ్రీ ట్రాన్సాక్షన్ క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పేసి మనం ముందు డిస్కషన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ క్యాష్ బ్యాక్ అనేది తప్పకుండా వస్తుంది. ఎక్కడ మిస్యూజ్ లేదు. అదేవిధంగా ఆఫర్స్ అండ్ అవార్డ్స్. ఆఫర్ పొందుతూనే ఉన్నాం. 6 అసలు కంటిన్యూషన్ అడిగినాం. ఆ పెద్ద మనిషి ఇచ్చే మనిషి కదా, ఇస్తూనే ఉన్నాడు. సో ఆఫర్స్ అండ్ అవార్డ్స్ అనేది ఉన్నాయి. రికగ్నిషన్. ఎంత డబ్బు ఉన్నా నీకు ఒక గుర్తింపు లేకపోతే వేస్ట్ లీడర్స్. ఎవరికైనా మనిషిలో జీతం ఎవరినో ఒకటి గుర్తించాలి కదా. అరే వీళ్ళు బాగా పనిచేస్తున్నాం, నీకు ఈ ర్యాంక్ సాధించినాం, నీకు ఇదని 10 మందిలో 20 మందిలో 100 మందిలో 1000 మందిలో అటువంటి రికగ్నైజేషన్ కూడా మన కంపెనీ మనం చేసే అవకాశాన్ని కల్పించింది లీడర్స్. మనం పొందే అవకాశం. మోస్ట్ గుర్తింపు అనేది ప్రతి వ్యక్తికి అవసరం, ఆవశ్యకత. అది చాలా మనిషిని ఎగువకి తీసుకెళ్తా, ఎక్కడికి తీసుకెళ్తా. నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ లెవెల్ 40% డిస్ట్రిబ్యూషన్ పే అవుట్ 200 రూపీస్ ఈచ్ 1% నుంచి. లెవెల్ 2లో 8% డిస్ట్రిబ్యూషన్ 40 రూపీస్ ఇన్కమ్. ఫస్ట్ లో 200 ఇన్కమ్. లెవెల్ 2లో 8% డిస్ట్రిబ్యూషన్ 40 రూపీస్ ఇన్కమ్. లెవెల్ 3లో 5% డిస్ట్రిబ్యూషన్ 25 రూపీస్ ఇన్కమ్ వస్తుంది ఈచ్ 1% నుంచి. లెవెల్ 4లో 4% డిస్ట్రిబ్యూషన్ ఈచ్ 1% నుంచి 20 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. లెవెల్ 5లో 3% డిస్ట్రిబ్యూషన్ 15 రూపీస్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. లెవెల్ 6 నుంచి లెవెల్ 10 వరకు 2% గా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈచ్ 1% మన యొక్క బిజినెస్ బిజినెస్ పార్ట్నర్ ద్వారా మనకి 10 రూపాయలకి ఆదాయం వస్తుంది. అదే లెవెల్ 11 నుంచి లెవెల్ 15 విషయంలో వస్తే 1% డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈచ్ 1% 5 రూపీస్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మంత్లీ మినిమం 200 డేస్ బిజినెస్ అనేది చేసుకోవాలి. 500 to 600 రూపీస్ మాత్రమే అవుతుంది. మన ఇంట్లో మనం వాడే ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయి. ఆ ప్రోడక్ట్స్ నుంచి మనం 200 సేల్ వాల్యూ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్. అనుకున్న ఇన్కమ్ ఉంది 15 లెవెల్స్ ఇన్కమ్ తీసుకొచ్చాను. ఆ లెవెల్స్ ఎలా ఓపెన్ అవుతాయి, ఆ లెవెల్స్ ఎలా ఇన్కమ్ తీసుకుని ఇక్కడ చూద్దాం. మనం ఫస్ట్ ఒక డైరెక్ట్ స్పాన్సర్ తీసుకున్నాం. నేను నాకు ఎవరికో చెప్పిన మా ఎంప్లాయ్ కొలిక్కి చెప్పాను, బ్రదర్ నువ్వు నాతో పాటు యూనిపీలు వస్తే నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది. ఆ పర్సన్ వచ్చి మనకు అటాచ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే 3 లెవెల్స్ ఓపెన్ అవుతాయి లీడర్స్. ఆ 3 లెవెల్స్ మనకు బిజినెస్ చేసి ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉంది. అదే విధంగా ఇంకొక పర్సన్ డైరెక్ట్ గా రెఫర్ చేసుకున్నాం, మనకి ఆహ్వానించడం. వారు రాగానే మనకి 6 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. 6 లెవెల్స్ నుంచి మనం ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం 3rd పర్సన్ డైరెక్ట్ స్పాన్సర్ రాగానే మనకి 9 లెవెల్స్ ఓపెన్ అయిపోతే ఆ 9 లెవెల్స్ నుంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. 4th డైరెక్ట్ స్పాన్సర్ రాగానే మనకి 12 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. 12 లెవెల్స్ నుంచి మనకి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం 5th డైరెక్ట్ స్పాన్సర్ మనకి రాగానే 15 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. ఈ 15 నుంచి ఆదాయం మనం తీసుకునే అవకాశం మనకి లెవెల్ ఇన్కమ్ లో కంపెనీ కల్పించడం జరిగింది. చెప్పాం కదా, సెల్ఫ్ పర్చేస్ 200 డేస్ ప్రతి ఒక్కరు. అట్ ద సేమ్ టైం పవర్ ఆఫ్ డూప్లికేషన్. వినేటప్పుడు కొంచెం ప్రతి ఒక్క దాంట్లో వ్యత్యాసం ఉంది, ఎలా ఉంది అని కొంచెం కాన్సన్ట్రేషన్ వినండి లీడర్స్. పవర్ ఆఫ్ డూప్లికేషన్. ఎక్కడైనా డూప్లికేట్ చేయాలంటే కాపీ రైట్ కింద తీసుకెళ్ళి లోపల వేసేస్తారు, లేకపోతే ఎగ్జామ్ విషయంలో తెలుసు కదా, మాల్ ప్రాక్టీస్ చేసిన డిబార్ చేసేస్తారు. కానీ డూప్లికేట్ చేయడమే ఇక్కడ కావాల్సింది. నువ్వు డూప్లికేట్ చేస్తే ఎంత పవర్ ఉందో ఆ డూప్లికేషన్ పవర్ ఇక్కడ చూపిస్తున్నావు. డైరెక్ట్ సెల్లింగ్ లో డూప్లికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. చేయాల్సింది అయితే దాని విజయానికి కారణం, మన విజయానికి కారణం అదే అవుతుంది, మన ఇన్కమ్ కొటేషన్ కారణం కూడా అదే అవుతుంది.
అది డూప్లికేషన్ యొక్క పవర్. సెల్ఫ్గా పర్చేస్ చేస్తే ఎంత వస్తుంది? 5% వస్తుంది. డిస్ట్రిబ్యూషన్లో పేఅవుట్ వచ్చేసి 25 రూపాయలు వస్తుంది. టోటల్ టీవీ ఏం లేదు కాబట్టి మనకి 25 రూపాయలు ఉంటుంది. అదే లెవెల్ మనలో 40% డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈచ్ 1% నుంచి 200 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. అప్పుడు 5 మంది మనం డైరెక్ట్ స్పాన్సర్ అనుకున్నాం, వారి ద్వారా మన టీం 5 మంది ద్వారా మనకి 1000 రూపాయల ఆదాయం వస్తుంది. అట్ ద సేమ్ టైం లెవెల్ 2లో 8% డిస్ట్రిబ్యూషన్ మనకి 40 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. మన ఈ 5 మంది డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళు 25 మంది. అప్పుడు వారి ద్వారా ఆ 25 మంది ద్వారా మనకి ఇన్కమ్ ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ 1000 రూపాయలు రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం లెవెల్ 3లో ఎంత డిస్ట్రిబ్యూషన్? 5%, 25 రూపీస్ ఇన్కమ్ వస్తుంది ఈచ్ 1% నుంచి. ఈ 25 మంది కాస్త ఏం చేశారు? 125 మంది అయిపోయారు. బిజినెస్ ఎక్స్పెన్సెస్ లోను డూప్లికేషన్ లో భాగంగా 125 మంది అయితే వారి ద్వారా మన ఇంకా 3125 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా లెవెల్ 4లో 4% డిస్ట్రిబ్యూషన్ 20 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ఈ 125 మంది టీమ్ మెంబర్స్ డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్లే క్రమంలో 625 మంది అయిపోయారు. అప్పుడు మన ఆదాయం వచ్చేసి ఎంత? 12,500 రూపాయలు వస్తుంది. చూడండి, ఇక్కడ టీం పెరుగుతున్న మీద మన ఆదాయం పెరుగుకుంటూ పోతుంది. అబ్జర్వ్ చేసింది. అదేవిధంగా లెవెల్ 4లో 4% డిస్ట్రిబ్యూషన్ 25 రూపీస్ వస్తుంది. 625 అనుకున్నాం మెంబర్స్. ఇన్కమ్ వచ్చేసి 12,500. లెవెల్ 5లో 3% డిస్ట్రిబ్యూషన్ ఈచ్ 1% నుంచి 15 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ఈ 625 మంది డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్లే క్రమంలో మన టీం ఎంత అయింది? ఇప్పుడు 3,125 మంది అయిపోయారు. 3,125 మంది మన టీం అవ్వగానే మన ఆదాయం ఎంత వస్తుంది? 46,875 రూపాయలు. చూడండి, ఇప్పుడు ఫస్ట్ 100లో ఉన్నాం, 100 కాస్త 1000కి వెళ్ళిపోయింది. 1000లో మనం ఇన్కమ్ తీసుకోవడానికి మనం 1000లో ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది. ఒకటి చూడండి సార్, మరి పెట్టుబడి ఫస్ట్ అనుకున్నాం, పెట్టుబడి ఏం లేదు సార్ మన చెప్పేసి, కానీ పెట్టుబడి లేకుండా మనకి ఇన్కమ్ 1000లో తీసుకున్న ఒక గొప్ప అవకాశం కంపెనీ కల్పించింది. ఆ 1000లో ఇన్కమ్ ఇప్పుడు ఎంతకి వెళ్ళిపోయింది చూడండి. లెవెల్ 5లో 3% డిస్ట్రిబ్యూషన్కే 46,000 రూపాయలు మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం మనకు వచ్చింది. అటువంటి గొప్ప ఆర్గనైజేషన్ లో మనం అందరం ఉన్నాం. ఉన్నందుకు మనం అందరం గర్వించదగ్గ విషయం. నెక్స్ట్ లెవెల్ 5 అయిపోయింది. లెవెల్ 6లో నుంచి లెవెల్ 10 వరకు 2% డిస్ట్రిబ్యూషన్ ఎంత? 2% ఉంటుంది. 2% ఎంత వస్తుంది? ఈచ్ 1% నుంచి మనకి 10 రూపీస్ ఆదాయం రావడం జరుగుతుంది. అప్పుడు లెవెల్ 6లో మన టీం ఎంత అయింది చూడండి. ఇక్కడ 3,125 మంది ఉన్న టీం కాస్త డూప్లికేషన్ పవర్ ఆఫ్ డూప్లికేషన్ లో ఒక విభాగంగా ఎలా వెళ్తుందో చూడండి. 15,625 మంది అయిపోయారు. ఆ టీం ద్వారా మన టీం ద్వారా మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 1,56,250 రూపాయలు. చూడండి డూప్లికేషన్ యొక్క పవర్. అదే లెవెల్ 7లో 2% డిస్ట్రిబ్యూషన్ 10 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ఈ 15,625 మంది కాస్త డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్లే క్రమంలో టీం 78,125 మంది అయ్యారు. అప్పుడు మన ఆదాయం వచ్చేసి 7,81,250 రూపాయలు. లెవెల్ 8లో 2% డిస్ట్రిబ్యూషన్ 10 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ఈ 78,125 మంది కాస్త 3,90,625 మంది అయ్యారు. పవర్ ఆఫ్ డూప్లికేషన్ లో భాగంగా టీం అంతా ఏర్పడింది. అప్పుడు మన ఇన్కమ్ వచ్చేసి మనకి 39,06,250 రూపాయలు వస్తుంది లీడర్స్. నెక్స్ట్ లెవెల్ 9లో 2% డిస్ట్రిబ్యూషన్ 10 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ఈ 3,90,625 మంది కాస్త డూప్లికేషన్ లో భాగంగా ఎంత అయ్యారు? 1,95,03,125 మంది అయిపోయారు టీం. ఇన్కమ్ ఎంత చూడండి ఒకసారి. 1,95,31,250 రూపాయలు లీడర్స్. ఇది లెవెల్ 9కి. అదే లెవెల్ 10 వచ్చేసి 2% డిస్ట్రిబ్యూషన్ 10 రూపీస్ ఇన్కమ్ ఈచ్ 1% నుంచి. ఈ 1,95,03,125 మెంబర్స్ డూప్లికేషన్ లో భాగంగా 9,76,05,625 మంది టీం ఏర్పడిపోయింది. వారి ద్వారా మన ఇన్కమ్ 9,76,50,250 రూపాయలు. ఏదికి లెవెల్ 10 వరకు మొత్తం చూసారు. 1000 రూపాయల నుంచి స్టార్ట్ అయిన మన ఇన్కమ్ 9 కోట్ల చిల్లరకి వెళ్ళిపోయింది కేవలం లెవెల్ 10 వరకు. మరి లెవెల్ 11 నుంచి లెవెల్ 15 వరకు ఇన్కమ్ టీం ఎంత ఉండాలి? 5% వస్తుంది ఈచ్ 1% నుంచి. ఈ 5 లెవెల్స్ లో ఇన్కమ్ ఎంత ఉండాలి, టీం ఎంత ఉండాలి మనమే ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ర్యాంక్ అండ్ రాయల్టీ. మనం ఎంతమంది అనుకున్నాం? ఇన్కమ్ ఉంది మనకి. ప్రతి ఒక్క ర్యాంక్కి మనకి ఇన్కమ్ ఉంది. ఆ ర్యాంక్ ఏ విధంగా అచీవ్ అవ్వాలా, ఏ విధంగా ఇన్కమ్ తీసుకోవాలి ఒకసారి చూద్దాం. ఫస్ట్ టైంలో బ్రాంచ్ అచీవ్మెంట్ తీసుకుంటే 5,000 సేవ్ వాల్యూ బిజినెస్ లో డైరెక్ట్ మన 5 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు బిజినెస్ చేసి వాళ్ళ ద్వారా మనకి 5,000 సేవ్ వాల్యూ బిజినెస్ వచ్చింది. అప్పుడు మనం లెవెల్ 1లో
బ్రాంచ్ అచీవ్మెంట్ అయిపోవచ్చు. రాయల్టీ కింద 2% తీసుకోవచ్చు. ప్రతిరోజు మనకు వచ్చిన ప్రాఫిట్ నుంచి 2% ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. అట్ ద సేమ్ టైం ఏమవుతుంది, బ్రాండెడ్ టీ షర్ట్ ఒకటి అందించడం జరుగుతుంది లీడర్స్ మనకి మన కంపెనీ నుంచి. లెవెల్ 2లో సిల్వర్ ర్యాంక్ 25,000 సేల్ వాల్యూ బిజినెస్ చేసిన వాళ్ళకి సిల్వర్ ర్యాంక్ అందుకోవచ్చు. రాయల్టీ ఇన్కమ్ కింద 1.5% కంపెనీ టర్న్ నుంచి ప్రాఫిట్ ప్రతిరోజు జరుగుతుంది. రివార్డ్ కింద మొబైల్ ఫండ్ ఇస్తారు 15,000 రూపాయలు. ఇప్పుడు ఏ 5G మొబైల్ అని తీసుకునే అవకాశం, 10,000కే ఈరోజు 5G మొబైల్ వస్తుంది. 15,000 రూపాయలు మనకి మొబైల్ ఫండ్ అందించడం జరుగుతుంది. టూర్ కింద 1 డే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది సిల్వర్ ర్యాంక్ వారికి. ఈ మొబైల్ ఫండ్ ఎలా ఇస్తారు సార్ అంటే, మంత్లీ మనకు వచ్చిన ప్రాఫిట్ నుంచి 2% అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. గోల్డ్ ర్యాంక్ వచ్చేసి 3rd లెవెల్లో 1,25,000 సేల్ వాల్యూ బిజినెస్ కంప్లీట్ అయిపోయిన మనకి రాయల్టీ కింద 1.5% అందించడం జరుగుతుంది ప్రతిరోజు మనకి. అదేవిధంగా రివార్డ్ కింద ల్యాప్టాప్ ఫండ్ 40,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల మనకి వచ్చే ప్రాఫిట్ నుంచి మనకి 2% మంత్లీ కూడా అందించడం జరుగుతుంది. టూర్ కింద 1 నైట్ అండ్ 2 డేస్ రీజనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది గోల్డ్ ర్యాంక్ వారికి. కానీ మన కంపెనీ మనకు విజయవాడలో సిల్వర్ ర్యాంక్ వారికి అవకాశం ఇచ్చింది. మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం మన ఎండి గారు ఇచ్చిన ఆప్షన్. నెక్స్ట్ లెవెల్ 4 ప్లాటినం ర్యాంక్ 6,25,000 సేల్ వాల్యూ బిజినెస్ ఎవరైతే చేస్తారో లెవెల్ 4లో మనం సిల్వర్ ర్యాంక్ అచీవ్మెంట్ తీసుకోవచ్చు. 1% డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. రివార్డ్ కింద బైక్ ఫండ్ కింద మనకి ₹1,00,000 అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ₹1,00,000 ప్రతి నెల మనకు వచ్చే ప్రాఫిట్, కంపెనీకి వచ్చే ప్రాఫిట్ మనకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ ప్లాటినం ర్యాంక్ వారికి 2 nights and 3 days లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి ఫ్రీ ఎంట్రీ అనేది విత్ ట్రాన్స్పోర్ట్, ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చే వారికి ఫ్రీగా కంపెనీ ప్రతిదీ చూసుకుంటుంది. అటువంటి గొప్ప ఆపర్చునిటీ. నెక్స్ట్ లెవెల్ 5లో డైమండ్ ర్యాంక్ 31,25,000 సేల్ వాల్యూ బిజినెస్ ఎవరైతే కంప్లీట్ చేస్తే వారికి రాయల్టీ ఇన్కమ్ కింద 1% వస్తుంది. డైమండ్ ర్యాంక్ అచీవ్మెంట్ తీసుకోవచ్చు. రివార్డ్ ఫండ్ కింద 5 lakhs రూపీస్ కార్ ఫండ్ ఇస్తారు. ప్రతి నెల మన కంపెనీకి వచ్చిన ఇన్కమ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. 1% టూర్ కింద 3 రాత్రులు 4 నైట్ మలేషియా టూర్. ఇప్పటిదాకా లోకల్ టూర్స్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు విదేశీయానం బయటికి వెళ్ళి టూర్తో వెళ్ళే అవకాశం మన కంపెనీ కల్పించింది. అది డైమండ్ ర్యాంక్ సాధించిన వారికి. నెక్స్ట్ లెవెల్ 6లో క్రౌన్ డైమండ్ 1,56,25,000 సేల్ వాల్యూ బిజినెస్ చేసిన వారికి రాయల్టీ ఇన్కమ్ కింద 1% కంపెనీ డైలీ అందించడం జరుగుతుంది. కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ నుంచి రివార్డ్ ఫండ్ కింద మనకి అవార్డ్స్ అనుకున్నాం. రివార్డ్ కింద మనకి హౌస్ ఫండ్ 12 లక్షల రూపాయలు వస్తుంది. మన కళలు నేర్చుకోవడంలో బైకు, ల్యాప్టాప్, మొబైలు, ప్లాస్టిక్ అమ్మచ్చి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కూడా మన కంపెనీ 12 లక్షల రూపాయలు అందిస్తుంది. కంపెనీకి వచ్చే ప్రాఫిట్ నుంచి మనకి 1% మంత్లీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. టూర్ కింద 4 nights and 5 days వచ్చేసి థాయిలాండ్. చూడండి లీడర్స్, 2 విదేశీయాన ట్రిప్ థాయిలాండ్కి ప్రతిదీ బయలుదేరిన వచ్చి ఇంటికి వచ్చేవారు కంపెనీ పెట్టుకుని మనల్ని తీసుకెళ్తుంది లీడర్స్. అటువంటి గొప్ప ఆపర్చునిటీ. నెక్స్ట్ యూనిమార్ట్. ఈ వీటితో పాటు కంపెనీ మన సౌత్కి మనకు అవకాశం ఇచ్చింది. 15,000 రూపాయలతో ఎవరైనా యూనిమార్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. వారికి 1% ఇస్తుంది. అదేవిధంగా 50,000తో స్టార్ట్ చేసుకోవచ్చు. 3% ఇంకా 2% వస్తుంది. ఆ విధంగా యూనిమార్ట్ ద్వారా కూడా మనకి ఆదాయాన్ని కల్పించే అవకాశం మనకి కల్పించింది. యూనిమార్ట్ మనం తీసుకోవచ్చు. అలా ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు. మన టీంకి వెంటనే మనం ప్రోడక్ట్ అందించే అవకాశం ఒకటి ఉంది 100%. నెక్స్ట్ పవర్ఫుల్ ట్రైనింగ్ సిస్టమ్ స్కిల్స్ దిశ చూసాం. ఎల్ఈపి ప్రోగ్రాంలో స్కిల్స్ దిశ అనేది మనకి ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఎంత ముఖ్యమైనది తెలిసింది. ప్రోడక్ట్ ట్రైనింగ్ ఇస్తారు మనకి. అదేవిధంగా హెల్త్ వర్క్షాప్స్, మన ఆరోగ్యంగా ఎలా ఉన్న హెల్త్ వర్క్షాప్స్, మైండ్ సెట్ వర్క్షాప్స్, మన మైండ్ సెట్ని కంట్రోల్ పెట్టుకుని బిజినెస్ ఎలా సాధించాలి, మైండ్ సెట్ వర్క్షాప్స్, లీడర్షిప్ ట్రైనింగ్స్, నువ్వు లీడర్గా ఎలా ఉండాలి, నువ్వు ఓ బిజినెస్ ఎలా మెలగాలి, నీ టీంతో ఎలా మెలగాలి, లీడర్షిప్ ట్రైనింగ్స్ ఇస్తారు. బిజినెస్ బిల్డింగ్ సెషన్స్, నీ బిజినెస్ ఎలా బిల్డప్ చేసుకోవాలని ట్రైనింగ్ కూడా మనకి ఇక్కడ అందించడం జరుగుతుంది వితౌట్ కాస్ట్ ఈ ట్రైనింగ్స్. అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్, మనది వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలని పేరు కూడా కంపెనీ మనకి ₹1,000 ఖర్చు పెట్టుకుని బయట ట్రైనింగ్ చేయకపోయినా ఆ భారం కూడా వద్దు, నేనే అందిస్తాను అని చెప్పి మన కంపెనీ మనకి అందిస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, సునందపురం యాదవ్ సార్. నెక్స్ట్ స్కిల్ అప్ అండ్ గ్రో అప్. మీ యొక్క స్కిల్ని గ్రో అప్ చేసుకుని ఈ యొక్క చదువుకొని అని చూసుకుంటూ వెళ్ళొచ్చు మన యొక్క యూడిపే యాప్లో. నెక్స్ట్ వీఆర్ ఇన్ ఏ మిషన్ టు హెల్ప్ ది హెల్ప్లెస్. ఎవరైతే హెల్ప్లెస్గా ఉన్నారో వారికి హెల్ప్ చేసే విధంగా మనకి యూనిసేవ ఫౌండేషన్ కేవలం ₹51 మెంబర్షిప్ తీసుకొని మన అందులో ఉంటే కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ నుంచి కొంత మన కోసం మెంబర్షిప్, మన ఫౌండేషన్ నుంచి కొంత మన యొక్క ఫ్యామిలీ మెంబర్కి ఏదైనా జరగరాంది జరిగి వారు మనం కోల్పోతే, జరగకూడదు కోల్పోతే వారి ఫ్యామిలీకి మన కంపెనీ నేను ఉన్నాను అని
ఆర్థికంగా మనకి హెల్ప్ చేయడానికి స్థాపించిన ఫౌండేషన్ యూనిసేవా ఫౌండేషన్. అక్కడ పర్సన్కి ఏం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీకి అక్కడ ఉన్న సీనియర్ లీడర్ విజిట్ చేయడం, అక్కడ పరిస్థితులు మన కంపెనీకి అందించడం జరుగుతుంది. కంపెనీ కోర్ కమిటీ మెంబర్స్ తోటి డిస్కషన్ చేసి వారికి సాయాన్ని అందించు, అదే సీనియర్ లీడర్ పోయి అక్కడ మళ్ళీ సాయం అందిస్తారు. అక్కడి థ్యాంక్ యూ సార్. యొక్క యూనిసేవా ఫౌండేషన్ మా లైఫ్ ముందే ఆలోచించి పెట్టిన మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. యాదవ్ సార్, థ్యాంక్ యూ. హైలైట్స్ చూడండి ఇక్కడ. టీడీఎస్ డిడక్షన్ యాజ్ పర్ గౌట్ రూల్స్. మనం ఇంతమంది అనుకున్నాం 0.05% కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా, రూల్స్ ఇంకా వ్యతిరేకంగా చేయదు. టీడీఎస్ డిడక్షన్ యాజ్ పర్ గౌట్ రూల్స్ ప్రకారం డిడక్ట్ అవుతాయి. నో అడ్మిన్ ఛార్జెస్, 30 days మనీ బ్యాంక్ గ్యారంటీ అండ్ ఆల్ ప్రొడక్ట్స్. మీరు ఏదైతే ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నారో రిజల్ట్ రాలేదు 30 రోజుల తర్వాత ఇస్తే కూడా రిటర్న్ మనీకి బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. అటువంటి గొప్ప ప్రొడక్ట్స్ మనవి. బిజినెస్ క్లోజింగ్ అండ్ డైలీ అండ్ మంత్లీ బేసిస్. ఒక ఐడి కార్డ్ మాత్రమే, ఒకటే ఐడి, ఒక పాన్ కార్డ్కి ఒకటే ఐడి ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ యువర్ బిజినెస్ టు యువర్ నామినీ. మన యొక్క బిజినెస్ మన యొక్క నామినీకి కూడా బదలాయించే అవకాశం ఉంది. నువ్వు జాబ్ బదలాయించలేవు, వేరే వ్యాపారాలు బదలాయించలేవు, ఎందుకంటే అక్కడ ఎక్స్పీరియన్స్ వల్ల ఇవన్నీ కావాలి. కానీ ఇక్కడ మన ఫ్యామిలీకి మన బిజినెస్ బదలాయించుకుంటే అవకాశం ఉంది. గ్యారెంటెడ్ యూనిక్ క్యాష్ ఫ్రమ్ యూడిపే యాప్ వితౌట్ ఎనీ మెంబర్షిప్. సార్ నేను మెంబర్షిప్ తీసుకోలేదు, నేను ఇన్కమ్ తీసుకోవద్దు అంటే తీసుకోవచ్చు 100%. ఎలా? మీరు కేవలం రిజిస్ట్రేషన్ చేసుకొని అమౌంట్ యాడ్ చేసుకొని రీఛార్జ్ చేసుకుంటే యూనిక్ క్యాష్ 6% వస్తుంది. ఐఎన్ఆర్ రాదు, ఎందుకంటే యాక్టివేషన్ చేసుకోలేదు కాబట్టి. కానీ యూనిక్ క్యాష్ వస్తుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ సర్వీసులతో చేసి మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అప్పుడు యాక్టివేషన్ వచ్చిన దాంతో కూడా యాక్టివేషన్ చేసుకునే అవకాశం యొక్క కంపెనీ కల్పించింది. గ్రేట్. అదేవిధంగా పర్సన్ టు పర్సన్ మనం అమౌంట్ పంపించుకోవాలంటే 25 రూపీస్ ఉండాలి మన యాప్లో. అదేవిధంగా మినిమం బ్యాంక్లో మన యాప్లో యాడ్ చేసుకోవాలి 50 రూపీస్ యాడ్ చేసుకోవచ్చు. బ్యాంక్ విడ్రాల్ మినిమం వచ్చేసి 500 రూపీస్ ఉంటే మనం విడ్రాల్ పెట్టుకోవచ్చు. లీడర్స్ కాంటాక్ట్ అస్. మన కస్టమర్ కేర్ నెంబరు, మన యొక్క వెబ్సైటు జైపూర్, రాజస్థాన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.